హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ప్రొడక్షన్ టెక్నాలజీలో భాగంగా ఆల్రెడీ లేత్ ఏదైతే ఉందో లేత్ కోసం మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఏదైతే వెల్డింగ్కి సంబంధించి మనం అయితే క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో వెల్డింగ్లో ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ ఒక పార్ట్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో వాటితో పాటుగా మనం ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ మెకానిక్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్, అదేవిధంగా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ క్లాసెస్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఈ పర్టికులర్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఏదైతుందో ప్లేలిస్ట్లో ఓవరాల్గా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి డిఫరెంట్ ప్లేలిస్ట్లు అయితే నేను క్రియేట్ చేశాను. మీరు ఆ ప్లేలిస్ట్లో కూడా ఓవరాల్గా మనం ఇప్పటివరకు చెప్పుకున్న క్లాసెస్ అయితే ఉంటాయి. మీరు అక్కడి నుంచి కూడా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఓన్లీ ఈ పర్టికులర్ క్లాసెస్ కాదండి, ఆల్ ఓవర్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా మనం అప్ టు డేట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్కి సంబంధించి వాట్సాప్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వలేదో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. సో ఓవరాల్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు యూజ్ ఏంటంటే మనం ఏవైతే క్లాసెస్ అనేవి చెప్పుకుంటున్నాం వీటికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అనేవి మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఏమున్నా మనం అక్కడ అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా? సో తర్వాత ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవడం ద్వారా ఏంటంటే మీకు ఏమైనా జాబ్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, లేదంటే ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, మీరు ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో పెడితే అక్కడ మనం వాటికి సంబంధించిన డిస్కషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఓవరాల్గా మనం ఏదైతే వెల్డింగ్ ఫస్ట్ పార్ట్ ఏదైతుందో ఫస్ట్ పార్ట్లో మనం ఏంటంటే జాయింట్స్ ఏంటి, వెల్డింగ్ ఇంట్రడక్షన్ ఏంటి, వాట్ అన్నది మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో సెకండ్ పార్ట్లో మనం ఓవరాల్గా ఏదైతే కొన్ని వెల్డింగ్ టర్మ్స్ అనేవి ఉన్నాయండి. ఓకేనా? మనకి కొన్ని ఇంపార్టెంట్ వెల్డింగ్ టర్మ్స్ అని అప్ టు ఒక 15 వెల్డింగ్ టర్మ్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అని అంటే వెల్డింగ్లో వాడే టెర్మినాలజీ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే ఆ వెల్డింగ్ టెర్మినాలజీతో పాటు మనం ఏంటంటే తర్వాత గ్యాస్ వెల్డింగ్ ఏదైతుందో గ్యాస్ వెల్డింగ్ సంబంధించిన ఇంట్రడక్షన్ కూడా మనం చెప్పుకుందామండి. ఓకేనా? ఇంకా ఇక్కడ కనుక చూసుకుంటే మన కాన్సెప్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే ఫస్ట్ వెల్డింగ్ టర్మినాలజీ అండి. ఓకేనా? సో వెల్డింగ్లో వాడే టర్మ్స్ ఏవైతున్నాయి వీటి కోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వెల్డింగ్ టర్మినాలజీ. సో నేనేంటంటే మీకు లైన్గా ఓవరాల్గా అన్ని నేనైతే లిస్ట్ ఇవ్వను. సో 1 by 1 నేను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇందులో వచ్చేసి ఇంకా ఫస్ట్ టర్మినాలజీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి బేకింగ్ అండి. ఓకేనా? బేకింగ్. సో బేకింగ్ అంటే ఏంటంటే మనం ఏవైతే నార్మల్గా మనకి ఏవైతే వర్క్ పీసెస్ అనే మనం జాయిన్ చేయాలనుకుంటున్నామో సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే నేను ఏదైతే ఈ పర్టికులర్ వర్క్ పీసెస్ ఏవైతున్నాయి రెండు వర్క్ పీసెస్ని నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇది నేను ఏంటంటే వి ఎడ్జ్ ప్రిపరేషన్ అవుతుందో వి ఎడ్జ్ ప్రిపరేషన్ చేశాను నేను. ఓకేనా? ఈ రెండింటిని జాయిన్ చేయడం కోసం నేను వి ఎడ్జ్ ప్రిపరేషన్ చేశాను. సో ఏదైతే ఈ వి ఎడ్జ్ ప్రిపరేషన్ చేశానో సో ఈ రెండు జాయింట్స్ ఏవైతున్నాయి రెండింటిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఏదైతే ఈ పోర్షన్ ఏదైతుందో ఈ పోర్షన్ మనం ఏమంటామంటే ఏవైతే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే రెండు పీసెస్ని జాయిన్ చేయడానికి మనం ఏవైతే షార్టెస్ట్ డిస్టెన్స్లో వాటిని పెడుతున్నామో దాన్ని మనం ఏమంటామంటే వెల్డింగ్ రూట్ అంటామండి. ఓకేనా? ఈ పోర్షన్ మనం ఏమంటామంటే రూట్ అంటాం. ఓకేనా? సో దీనికోసం మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఏదైతే ఈ పర్టికులర్ పోర్షన్ దగ్గర మనం ఏంటంటే ఎడిషనల్ మెటీరియల్ అనేది మనం అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? ఎడిషనల్ మెటీరియల్. ఓకేనా? ఎడిషనల్ మెటీరియల్ ఏదైతుందో ఎడిషనల్ మెటీరియల్ మనం ఈ పర్టికులర్ పోర్షన్ ఏదైతుందో ఓవరాల్గా ఈ త్రూ అవుట్ ఈ పోర్షన్ అంతా మనం ఏంటంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం విహెచ్ ప్రిపరేషన్ అయితే చేసామో ఈ విహెచ్ ప్రిపరేషన్ వరకు మాత్రమే మనం ఫిల్లర్ మెటల్ అవ్వచ్చు, వాట్ అదర్ మెటల్ అవ్వచ్చు, మనం ఈ రెండింటిని జాయిన్ చేయడానికి మనం ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అప్ టు ఈ డిస్టెన్స్ వరకే. బట్ మనం ఏంటంటే ఈ కింద కూడా మనం ఏంటంటే ఎడిషనల్ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే బేకింగ్ ప్రాసెస్ అంటామండి. ఓకేనా? సో బేకింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద మెటీరియల్ సపోర్ట్ ప్రొవైడెడ్ అట్ ద రూట్ సైడ్ ఆఫ్ ఏ వెల్డ్. ఓకేనా? సో వెల్డ్ ఏదైతుందో వెల్డ్ యొక్క రూట్ సైడ్ ఏదైతుందో ఈ రూట్ సైడ్ దగ్గర మనం ఏంటంటే ఎడిషనల్ మెటీరియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు బేకింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఎడిషనల్ మెటీరియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకు వచ్చేసి పెనట్రేషన్ ఏదైతే ఉందో సో ఈ పెనట్రేషన్ కోసం మనం తర్వాత ఈ టెర్మినాలజీలో మనం నేర్చుకుంటాం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనట్రేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ పెనట్రేషన్ ఏదైతుందో ఈ పెనట్రేషన్ని మనం కంట్రోల్ చేయడం కోసం ఏంటంటే మనం బేకింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? సో బేకింగ్ అనేది ఎందుకు చేస్తామంటే
చేస్తామంటే ఎడిషనల్ మెటీరియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏదైతే రూట్ ఫేస్ ఏదైతుందో వెల్డింగ్ యొక్క రూట్ ఫేస్ ఏదైతుందో రూట్ ఫేస్ దగ్గర, సో రూట్ అంటే ఏంటంటే ఇది ఈస్ ద మినిమం డిస్టెన్స్ అండి. ఓకేనా, రూట్ కోసం మనం తర్వాత డిస్కస్ చేస్తాం. సో ఏదైతే మినిమం డిస్టెన్స్ లో పెట్టామో సో ఈ పోర్షన్ మనం రూట్ పోర్షన్ అంటాం అనమాట. ఓకేనా, సో ఈ వెల్డింగ్ రూట్ పోర్షన్ ఏదైతుందో ఈ రూట్ పోర్షన్ దగ్గర మనం ఏంటంటే ఎడిషనల్ మెటీరియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎడిషనల్ మెటీరియల్ సపోర్టింగ్ ఇచ్చే ప్రాసెస్ ని మనం బేకింగ్ ప్రాసెస్ అంటాము. ఆ ఎడిషనల్ మెటీరియల్ సపోర్ట్ అనేది ఎందుకు ఇస్తామంటే పెనట్రేషన్ ఏదైతుందో పెనట్రేషన్ ని కంట్రోల్ చేయడం కోసం మనం ఎడిషనల్ మెటీరియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టెర్మినాలజీ కనుక చూసుకుంటే సెకండ్ వచ్చేసి బేస్ మెటల్ అండి. ఓకేనా, బేస్ మెటల్ అంటాం అనమాట. ఓకేనా, సో బేస్ మెటల్ అంటే ఇక్కడ ఒక ఈజీ డెఫినేషన్ అండి, ఏం లేదు, ఏవైతే జాయింట్స్ మనం కట్ చేయడం కానీ, ఓకేనా, సో వెల్డింగ్ లో కటింగ్ అంటున్నారు ఏంటంటే మనం గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు గ్యాస్ కటింగ్ కూడా చేస్తాము. ఓకేనా, సో వెల్డింగ్ లో నార్మల్ గా ఆర్క్ వెల్డింగ్ లో వెల్డింగే చేస్తాము. గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు గ్యాస్ వెల్డింగ్ ని మనం 2 టైప్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో టార్చ్ ఏదైతుందో టార్చ్ ని యూజ్ చేసి మనం 2 టైప్స్ గా దాన్ని వాడచ్చు. సో గ్యాస్ వెల్డింగ్ కింద వాడచ్చు, గ్యాస్ కటింగ్ కింద కూడా మనం వాడచ్చు. ఓకేనా, సో ఏవైతే మెటీరియల్స్ ఏవైతే లేదంటే ఏవైతే వర్క్ పీసెస్ ఉన్నాయో వేటినైతే మనం జాయిన్ చేయాలనుకుంటున్నామో వాటిని, లేదంటే వేటినైతే మనం కట్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం ఏమంటామంటే బేస్ మెటల్స్ అంటాం. అంటే సింప్లీ మనం ఏం లేదండి, ఏవైతే పర్టికులర్ వర్క్ పీసెస్ ని మనం చూస్ చేసుకున్నామో, ఇప్పుడు ఈ 2 వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయి వీటిని ఏంటంటే నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 వర్క్ పీసెస్ ని నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీటిని మనం ఏమంటామంటే బేస్ మెటల్స్ అంటాం. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా, మనం ఏవైతే వర్క్ పీసెస్ ని చూస్ చేసుకుంటున్నామో, కటింగ్ కావచ్చు, వెల్డింగ్ చేయడం కావచ్చు, వెల్డింగ్ ఆపరేషన్ చేయడం కావచ్చు, సో ఆ పర్టికులర్ మెటల్స్ ని మనం ఏమంటామంటే బేస్ మెటల్స్ అంటాం అనమాట. ఓకేనా, ఇంకా మనకి థర్డ్ టెర్మినాలజీ కనుక చూసుకుంటే బీడ్ ఆర్ వెల్డ్ బీడ్ అంటాం అనమాట. ఓకేనా, సో బీడ్ ఆర్ వెల్డ్ బీడ్. సో బీడ్ ఆర్ వెల్డ్ బీడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనం ఏవైతే మెటీరియల్స్ అనేవి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు వచ్చేసి నేను ఈ పర్టికులర్ 2 వర్క్ పీసెస్ ఏవైతున్నాయి వీటిని నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓవరాల్గా నేను వెల్డింగ్ ప్రాసెస్ అంతా చేసేసిన తర్వాత నాకు వచ్చేసి ఫైనలైజ్గా ఏమొస్తుందండి, ఏదైతే ఈ గ్రూవ్ ఏదైతే ఉందో ఈ గ్రూవ్కి పైన నాకు వచ్చేసి చిన్న, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వెల్డింగ్ ప్రాసెస్లో, సో మనకు వచ్చేసి ఏంటంటే ఓవరాల్గా అంతా చేసేసిన తర్వాత పైన ఒక చిన్న లేయర్ కింద విధంగా ఫామ్ అవుతుంది. ఓకేనా, అంటే మనం మెటల్ అనేది డిపాజిట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఓవరాల్గా ఈ పర్టికులర్ పోర్షన్ ఈ స్ట్రక్చర్లో మనకి ఏంటంటే లేయర్ అనేది ఉంటుంది. అంటే సంథింగ్ ఆ మెటల్ ఏదైతే ఉందో మెటల్ అనేది ఈ విధంగా డిపాజిట్ అవడం జరుగుతుంది ఆ గ్రూవ్లో డిపాజిట్ అయ్యి మనకు వచ్చేసి ఈ విధంగా అపియరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే బీడ్ లేదా వెల్డ్ బీడ్ అంటామండి. ఓకేనా, సో మనం ఏదైతే వెల్డింగ్ చేసి సింగిల్ పాస్లో, ఓకేనా, సో మనం ఏదైతే టార్చ్ ఉందో మనకు వచ్చేసి వెల్డింగ్ టార్చ్ ఏదైతే ఉందో వెల్డింగ్ టార్చ్ అనేది ఈ విధంగా ఉంటుంది కదండి. ఓకేనా, నాకు ఇది వచ్చేసి ఎలక్ట్రోడ్, ఇది వచ్చేసి నాకు వెల్డింగ్ టార్చ్. ఓకేనా, సో ఈ వెల్డింగ్ టార్చ్ ఏదైతే ఉందో ఈ వెల్డింగ్ టార్చ్ సింగిల్ పాస్ ఈ విధంగా ఇలా మనం వెల్డింగ్ అనేది చేసుకొని వస్తాం కదండి. సో చేసుకొని వచ్చేటప్పుడు ఓకేనా, బీడ్ ఈజ్ ద మెటల్ యాడెడ్ డ్యూరింగ్ ఏ సింగిల్ పాస్ ఆఫ్ వెల్డింగ్. ఓకేనా, సో మనం వచ్చేసి ఏదైతే వెల్డింగ్ సింగిల్ పాస్ ఏదైతుందో సింగిల్ పాస్ చేసి మనం ఏదైతే మెటల్ అనేది యాడ్ చేస్తున్నామో దాన్ని మనం బీడ్ లేదా వెల్డ్ బీడ్ అంటాం. అంటే మనకి నార్మల్గా ఓవరాల్గా వెల్డింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే జాయింట్ దగ్గర సంథింగ్ మెటల్ అనేది మనం డిపాజిట్ చేసామో ఆ మెటల్ని మనం ఏమంటామంటే బీడ్ లేదా వెల్డ్ బీడ్ అని మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా మన ఫోర్త్ టర్మినాలజీ కనుక చూసుకుంటే క్రాటర్ అంటాం అనమాట. ఓకేనా, సో క్రాటర్ అంటే ఏం లేదండి, మనం ఏదైతే వెల్డింగ్ అనేది చేస్తున్నామో సో వెల్డింగ్ చేసేటప్పుడు మనకి ఏదైతే మెటల్ పూల్ అనేది ఉంటుంది కదండి. ఓకేనా, ఈ విధంగా మనం ఏవైతే జాయింట్స్ అనేది జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను, సో నేను మొత్తం విఎడ్జ్ ప్రిపరేషన్ తీసుకుంటున్నాను. ఓకేనా, సింగిల్ విఎడ్జ్ ప్రిపరేషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే మెటల్ అనేది మనం డిపాజిట్ చేస్తున్నాం కదండి, ఈ మెటల్ డిపాజిషన్ చేసేటప్పుడు మనకి ఏదైతే ఆర్క్ అనేది వస్తుంది. ఓకేనా, ఆర్క్ వెల్డింగ్ ఏదైతే చేస్తున్నామో ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు మనకు వచ్చేసి ఆర్క్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఏదైతే ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు ఓకేనా, ఆర్క్ వెల్డింగ్ లో మాత్రమే. ఓకేనా, సో ఇన్ ఆర్క్ వెల్డింగ్ క్రాటర్ అంటే ఏంటంటే డిప్రెషన్ అనేది వస్తుందండి. ఓకేనా, ఏదైతే వెల్డ్ మెటల్ పూల్, ఇక్కడ ఇది మెటల్ పూల్ కదండి, వెల్డ్ మెటల్ పూల్ ఏదైతే ఉందో ఈ వెల్డ్ మెటల్ పూల్లో డిప్రెషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఏ పాయింట్ దగ్గర అయితే డిప్రెషన్ వచ్చిందో ఆ పాయింట్ని మనం ఏమంటామంటే క్రాటర్ అంటామండి. ఓకేనా, సో ఏదైతే పాయింట్ దగ్గర ఈ వెల్డ్ మెటల్ పూల్లో ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు డిప్రెషన్ వచ్చింది అనుకోండి, అంటే డిప్రెషన్ అంటే సంథింగ్ ఈ వెల్డ్ మెటల్ పూల్ అనేది సంథింగ్ లోపలికి కాస్త చొచ్చుకొని వెళ్ళడం అనమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి నాకు ఏదైతే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు వచ్చేసి వెల్డ్ మెటల్ పూల్లో డిప్రెషన్ వచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ పాయింట్నే మనం ఏమంటామంటే క్రాటర్ పాయింట్ అంటామండి. ఆ క్రాటర్ పాయింట్ కూడా మనకి ఎందులో వస్తుందంటే ఆర్క్ వెల్డింగ్ లో వస్తుంది. ఎందుకంటే ఈ ఆర్క్ అనేది మనకి బేస్ మెటల్ ప్లేట్ ఏదైతుందో బేస్ మెటల్ ప్లేట్ ని స్ట్రైక్ చేస్తుంది. ఓకేనా, సో నాకు వచ్చేసి మెటల్ అనేది నాకు ఇక్కడ వరకే వెళ్ళాలి. ఓకేనా, సో ఇక్కడ వరకు నాకు వచ్చేసి రెండు కలిసే ఉంటాయి.
సో ఇక్కడే మనకి ఏంటంటే సంథింగ్ ఇక్కడే మనకి ఏంటంటే మెటీరియల్ అనేది ఉండదు. ఓకేనా, ఈ పోర్షన్ వరకు నాకు ఏంటంటే మెటీరియల్ అనేది ఉండదు. బట్ ఈ పోర్షన్ అంతా మెటీరియల్ అంతా ఉంటుంది మనం వాటిని జాయిన్ చేసేటప్పుడు. బట్ ఏంటంటే కొన్ని సార్లు ఏంటంటే ఏదైతే ఆర్క్ ఉందో ఆర్క్ యొక్క స్పీడ్ వల్ల అవ్వచ్చు, సో సమ్ వాట్ ఈజ్ అవ్వచ్చు. సో మనకేంటంటే ఆర్క్ అనేది బేస్ మెటల్ ప్లేట్ ఏదైతుందో బేస్ మెటల్ ప్లేట్ ని స్ట్రైక్ చేసేస్తుంది, అంటే దాన్ని గుద్దుకోవడం జరుగుతుంది. సో గుద్దుకునేటప్పుడు మనకి ఏంటంటే సంథింగ్ చిన్న డిప్రెషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ డిప్రెషన్ ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే డిప్రెషన్ వస్తుందో ఆ పర్టికులర్ పాయింట్ ని మనం ఏమంటామంటే క్రాటర్ పాయింట్ అంటాం అనమాట. ఓకేనా, అది మనకి క్రాటర్ డెఫినిషన్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫిఫ్త్ టర్మినాలజీ వచ్చేసి మనకి డిపాజిషన్ రేట్ అండి. ఓకేనా, డిపాజిషన్ రేట్. సో డిపాజిషన్ రేట్ అంటే మీనింగ్ ఏం లేదండి, మనం ఒక సింగిల్ పాస్ వెల్డింగ్ అనేది చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ మెటల్ని మనం ఆ పర్టికులర్ గ్రూవ్ ఏదైతుందో గ్రూవ్లో డిపాజిట్ చేస్తున్నాము దాన్ని మనం డిపాజిషన్ రేట్ అంటామండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే ఈ పర్టికులర్ వి ఏదైతే ఉందో ఈ వి ప్రిపరేషన్ నేను చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ వి ప్రిపరేషన్లో ఏంటంటే నేను ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో నేను ఏంటంటే మెటల్ డిపాజిషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఓవరాల్గా ఈ ఏరియాలో. సో మనం ఏంటంటే వెల్డింగ్ నార్మల్గా వెల్డింగ్ ఏదైతే టార్చ్ ఉందో వెల్డింగ్ ఏదైతే ఎలక్ట్రోడ్ హోల్డర్ ఏదైతే ఉందో ఎలక్ట్రోడ్ హోల్డర్ని మనం పట్టుకొని ఇలాగ మనం అటు ఇటు తిప్పుతాం కదండి. ఓకేనా, సో అలా తిప్పేటప్పుడు మనకి ఏంటంటే ఎలక్ట్రోడ్ హోల్డర్ పట్టుకొని మనం ఇలాగా దాన్ని లాగేటప్పుడు మనకి ఏంటంటే మెటల్ అనేది ఇలా డిపాజిట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇలా డిపాజిట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా 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 అప్ టు విచ్ మనం ఎక్కడి వరకు ఎలక్ట్రోడ్ హోల్డర్ని తీసుకొస్తామో అక్కడి వరకు మనకి ఏంటంటే మెటల్ అనేది డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సో మెటల్ అనేది డిపాజిట్ అయ్యేటప్పుడు ద రేట్ అట్ విచ్ ద మెటల్ ఈజ్ డిపాజిటెడ్ పర్ యూనిట్ టైం. ఓకేనా, యూనిట్ టైంకి ఎంత అమౌంట్ ఆఫ్ మెటల్ అనేది డిపాజిట్ అవుతుంది ఆ పర్టికులర్ దీన్నే మనం ఏమంటామంటే డిపాజిషన్ రేట్ అంటాము. అంటే మనం ఎలక్ట్రోడ్ హోల్డర్ ద్వారా మనం ఏదైతే ఎలక్ట్రోడ్ని ఇలా తీసుకొస్తున్నామో తీసుకొచ్చేటప్పుడు పర్ యూనిట్ టైంకి, ఓకేనా, పర్ యూనిట్ టైంకి ఎంత అమౌంట్ ఆఫ్ మెటల్ అనేది డిపాజిట్ అవుతుంది. ఓకేనా, ద అమౌంట్ ఆఫ్ మెటల్ డిపాజిటెడ్ పర్ యూనిట్ టైమ్. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే డిపాజిషన్ రేట్ అంటామండి. దాన్ని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే కేజీ పర్ హవర్. ఓకేనా, అంటే గంటకి ఎన్ని కేజీలు, ఓకేనా, 1 కేజీ అవ్వచ్చు, 2 కేజీస్ అవ్వచ్చు, 3 కేజీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక గంటకి అంటే పర్ యూనిట్ ఆఫ్ టైంకి ఎంత అమౌంట్ ఆఫ్ మెటల్ అనేది డిపాజిట్ అవుతుంది అంటే ఎన్ని కేజీల. ఓకేనా, సో సంథింగ్ అది 0.5 కేజీస్ కూడా అవ్వచ్చు, అంటే 500 గ్రామ్స్ అని కూడా అవ్వచ్చు. వాట్ ఈస్ ఇట్ అది మనకి తెలియదు. ఓకేనా, సో మనకి ఏంటంటే పర్ యూనిట్ టైంకి ఎంత అమౌంట్ ఆఫ్ మెటల్ అనేది డిపాజిట్ అవుతుంది దాన్ని మనం ఏమంటామంటే డిపాజిషన్ రేట్ అంటామండి. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి సిక్స్త్ టెర్మినాలజీ వచ్చేసి ఫిల్లెట్ వెల్డ్ అంటామండి. ఓకేనా, సో ఫిల్లెట్ వెల్డ్ అంటే ఏంటంటే మనం నార్మల్గా ఇప్పుడు ఒక 2 వర్క్ పీసెస్ ఏవైతున్నా 2 వర్క్ పీసెస్ని మనం ఈ విధంగా జాయిన్ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా, సో సంథింగ్ నేను ఈ విధంగా వీటిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే ఈ కార్నర్ ఉందో ఈ కార్నర్లో సంథింగ్ ఏంటంటే మనకి కొంత మెటల్ అనేది డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ద మెటల్ ఫ్యూజ్డ్ ఇంటూ ద కార్నర్ ఆఫ్ ఏ జాయింట్. ఓకేనా, ఈ పర్టికులర్ జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ యొక్క కార్నర్లో సంథింగ్ కాస్త మెటల్ ఏదైతే ఉందో మెటల్ అనేది అక్కడ ఫ్యూజ్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఎప్పుడు ఆ ఫ్యూజ్ కూడా ఎప్పుడు అవ్వాలంటే ఈ రెండు వర్క్ పీసెస్ అనేవి 90 డిగ్రీస్లో పెట్టినప్పుడు మాత్రమే. ఓకేనా, 90 డిగ్రీస్లో పెట్టినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ మెటల్ ఏదైతుందో ఈ మెటల్ అనేది మనకి ఆ పర్టికులర్ జాయింట్ యొక్క కార్నర్ ఏదైతుందో కార్నర్లో డిపాజిట్ అవ్వడం జరుగుతుంది, అంటే ఫ్యూజ్ అయిపోవడం జరుగుతుంది అక్కడ. ఆ పర్టికులర్ దీన్నే మనం ఏమంటామంటే ఫిల్లెట్ వెల్డ్ అంటామండి. ఓకేనా, సో ఫిల్లెట్ వెల్డ్ అంటే ఏం లేదు, ద మెటల్ fused into the corner of a joint made of 2 pieces placed at approximately 90 degrees. ఓకేనా, సో వాటిని 90 డిగ్రీస్లో పెట్టేటప్పుడు వాటి కార్నర్ ఏదైతే ఉందో ఆ కార్నర్లో ఏదైతే మెటల్ అనేది ఫ్యూజ్ అవుతుందో ఆ పర్టికులర్ దీన్ని మనం ఏమంటామంటే ఫిల్లెట్ వెల్డ్ అంటాం అనమాట. ఓకేనా, ఇంకా సెవెంత్ టెర్మినాలజీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి పెనట్రేషన్ అండి. ఓకేనా, పెనట్రేషన్. సో పెనట్రేషన్ అంటే మీనింగ్ అంటే ఏం లేదండి, ఇది మనకు ఒక డెప్త్ అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ ద డెప్త్ అప్ టు విచ్ ద వెల్డ్ మెటల్ అండ్ ద బేస్ మెటల్ ఎక్కడైతే కంబైన్ అవుతున్నాయో ఆ డెప్త్ని మనం ఏమంటామంటే పెనట్రేషన్ అంటాం. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు మనకి ఏదైతే ఈ పర్టికులర్ వి జాయింట్ ఏదైతుందో వి జాయింట్లో నేను ఏంటంటే వెల్డింగ్ అనేది చేస్తున్నాను, ఈ రెండింటిని నేను జాయిన్ చేస్తున్నాను. సో జాయిన్ చేసేటప్పుడు నేను వచ్చేసి వెల్డ్ మెటల్ ఏదైతుందో వెల్డ్ మెటల్ అనేది ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను వెల్డ్ మెటల్ డిపాజిట్ చేస్తున్నాను. ఓవరాల్గా ఈ లెంత్ అంతా ఏదైతుందో ఈ లెంత్ అంతా నేను వెల్డ్ మెటల్ డిపాజిట్ చేస్తున్నాను. ఈ వెల్డ్ మెటల్ అనేది మనకి ఇది బేస్ మెటల్ కదా, మనం ఏవైతే
వర్క్ పీసెస్ని కట్ చేస్తున్నామో లేదంటే ఏవైతే వర్క్ పీసెస్ని వెల్డింగ్ చేయడానికి తీసుకున్నామో ఆ పీసెస్ని మనం ఏమంటామంటే బేస్ మెటల్ అంటాం. సో ఇవి మనకి బేస్ మెటల్, ఇది వచ్చేసి నాకు వెల్డ్ మెటల్. మనం ఏదైతే ఫిల్లర్ మెటల్ ఏదైతే ఇస్తున్నామో అది నాకు వెల్డ్ మెటల్. సో ఈ వెల్డ్ మెటల్ ఏదైతే ఉందో ఈ బేస్ మెటల్తో ఎంత డెప్త్ వరకు కంబైన్ అయ్యి ఉంటుందో, ఓకేనా, ఇట్ ఈస్ ద డెప్త్ అప్ టు విచ్ ద వెల్డ్ మెటల్ కంబైన్స్ విత్ ద బేస్ మెటల్. ఓకేనా, వెల్డ్ మెటల్ అనేది బేస్ మెటల్తో ఎంత డెప్త్ వరకు కంబైన్ అయ్యి ఉంటుందో ఆ డెప్త్ని మనం ఏమంటామంటే పెనట్రేషన్ అంటాం. ఇప్పుడు చూడండి, నాకు వచ్చేసి బేస్ మెటల్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు నాకు బేస్ మెటల్, ఈ వెల్డ్ మెటల్ ఏదైతే ఉంది బేస్ మెటల్తో నాకు ఇక్కడ వరకు కంబైన్ అయ్యి ఉంది. సో కంబైన్ అయ్యి ఉండడం వల్ల ఇప్పుడు నాకు వచ్చేసి ఈ పర్టికులర్ పెనట్రేషన్ అంటే నేను ఎంత చెప్తాను అంటే, సో సర్ఫేస్ ఏదైతే ఉందో సర్ఫేస్ నుంచి నాకు ఆ రెండు ఎక్కడి వరకు అయితే కంబైన్ అయ్యి ఉన్నాయో ఆ యొక్క హైట్నే నేను ఏంటంటే పెనట్రేషన్ కింద తీసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, నాకు వచ్చేసి ఇది సర్ఫేస్, ఓవరాల్గా ఏదైతే ఈ పర్టికులర్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇది నాకు సర్ఫేస్. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్న హైట్ ఏదైతే లేదంటే డెప్త్ ఏదైతే ఉందో దీన్ని నేను పెనట్రేషన్ కింద తీసుకుంటాను. పెనట్రేషన్ అంటే ఇట్ ఈస్ ద డెప్త్ అప్ టు విచ్ ద వెల్డ్ మెటల్ కంబైన్స్ విత్ ద బేస్ మెటల్ మెజర్డ్ ఫ్రమ్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ద జాయింట్. ఓకేనా, జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ యొక్క టాప్ సర్ఫేస్ నుంచి మనం దాన్ని మెజర్ చేయాలి. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే పెనట్రేషన్ అంటాము. సో ఇందాక చూడండి నేను ఏం చెప్పాను, పెనట్రేషన్ని కంట్రోల్ చేస్తుంది బేకింగ్ అని చెప్పడం జరిగింది కదా. సో మనకు వచ్చేసి ఇక్కడ నుంచి పెనట్రేషన్ అనేది ఇంకా కిందకి దిగిపోకుండా మనం ఏంటంటే బేకింగ్ చేసి ఇక్కడ మెటల్ అనేది యాడ్ చేయడం వల్ల ఈ పెనట్రేషన్ అనేది మనకి ఏంటంటే కిందకి రాదు ఇంకా. ఓకేనా, సో సంథింగ్ మనం ఎక్కడ వరకు అయితే ఎడ్జ్ ప్రిపరేషన్ చేసామో అక్కడ వరకు మనకు పెనట్రేషన్ రావడం జరుగుతుంది. సో బేకింగ్ చేయడం వల్ల ఏంటంటే ఆ పెనట్రేషన్ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో బేకింగ్ ప్రాసెస్ అనేది అందుకు మనం చేయడం జరుగుతుంది. ఓకేనా, సో మనకు వచ్చేసి పెనట్రేషన్ అంటే అదొక డెప్త్, ఆ డెప్త్ వరకు మనకి ఏదైతే బేస్ మెటల్ అదేవిధంగా వెల్డ్ మెటల్ ఏవైతున్నా రెండు ఎక్కడ ఎంత డెప్త్ వరకు కంబైన్ అయి ఉన్నాయో ఆ డెప్త్ని మనం ఏమంటామంటే పెనట్రేషన్ అంటాం అనమాట. ఓకేనా, ఇంకా మన 8th టర్మినాలజీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి పడిల్ అనమాట. ఓకేనా, సో పడిల్. సో పడిల్ అంటే మీనింగ్ ఏం లేదండి, మనకి ఏవైతే ఇప్పుడు ఒక టూ పీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను స్ట్రైట్ జాయింట్ ఏదైతుందో స్ట్రైట్ జాయింట్ ద్వారా నేను టూ పీసెస్ని జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, స్ట్రైట్ ఎడ్జ్ ప్రిపరేషన్ ద్వారా, ఇందాకంతా మనం వి ఎడ్జ్ ప్రిపరేషన్ తీసుకున్నాం, ఇప్పుడు స్ట్రైట్ ఎడ్జ్ ప్రిపరేషన్ ద్వారా ఈ రెండు పీసెస్ ఏవైతే ఉన్నాయో రెండు పీసెస్ని నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు రెండు పీసెస్ని జాయిన్ చేయాలంటే మనకి ఏదైతే పర్టికులర్ వెల్డింగ్ హీట్ అనేది మనకి కావాలి, అంతే కదండి. సో ఎందుకు వెల్డింగ్ హీట్ కావాలంటే దీన్ని నేను మెల్ట్ చేయాలి, సో ఈ ఎడ్జ్ నేను మెల్ట్ చేయాలి, మెల్ట్ చేసి ఆ రెండింటిని జాయిన్ చేస్తే నాకు జాయింట్ అనేది ఫామ్ అవుతుంది, అంతే కదండి. సో ఏదైతే వెల్డింగ్ హీట్ వల్ల ఏవైతే ఈ పోర్షన్ జాయింట్ అంటే ఆ పర్టికులర్ పీసెస్ యొక్క జాయింట్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్ పోర్షన్స్ అనేవి ఈ వెల్డింగ్ హీట్ వల్ల ఏవైతే జాయింట్ పోర్షన్స్ అనేవి మెల్ట్ అవుతున్నాయో ఆ పర్టికులర్ పోర్షన్ నే మనం పడిల్ అంటామండి. ఓకేనా, ద పోర్షన్ ఆఫ్ ద వెల్డ్ జాయింట్. ఓకేనా, సో వెల్డ్ జాయింట్ యొక్క ఏదైతే పోర్షన్ ఉందో దట్ మెల్టెడ్ బై ద హీట్ ఆఫ్ వెల్డింగ్. ఓకేనా, ఆ పర్టికులర్ జాయింట్ యొక్క పోర్షన్ ఏదైతుందో ఆ పోర్షన్ అనేది మనకి ఏదైతే వెల్డింగ్ హీట్ ద్వారా ఆ పోర్షన్ అనేది మనకి మెల్ట్ అవుతుందో ఆ పర్టికులర్ పోర్షన్ నే మనం ఏమంటామంటే పడిల్ అంటామండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నాకు ఈ పర్టికులర్ పోర్షన్ ఏదైతుందో ఈ పోర్షన్ అంటే ఈ జాయింట్ యొక్క ఈ పోర్షన్ ఏదైతుందో నాకు ఈ పోర్షనే కదండి వెళ్తుంది. ఓవరాల్గా నాకు ఏవైతే వర్క్ పీసెస్ ఉన్నాయో వర్క్ పీస్ అంతా నాకు మెల్ట్ అయిపోదు. నేను ఏంటంటే ఇక్కడే హీట్ అనేది అలాగే నేను స్ట్రైక్ చేయడం వల్ల నాకు వచ్చేసి ఈ పర్టికులర్ పోర్షన్ నాకు మెల్ట్ అవుతుంది, మెల్ట్ అయ్యి అక్కడ ఏంటంటే అది జాయిన్ అవడం జరుగుతుంది. ఓకేనా, సో ఏదైతే జాయింట్, ఓకేనా, ద పోర్షన్ ఆఫ్ ద వెల్డింగ్ జాయింట్, ఏదైతే వెల్డింగ్ హీట్ వల్ల మనకి ఈ పర్టికులర్ పోర్షన్ అనేది మనకి మెల్ట్ అవుతుంది దట్ మెల్టెడ్ బై ద హీట్ ఆఫ్ ఎ వెల్డింగ్. సో ఆ పర్టికులర్ ప్రాసెస్నే మనం ఏమంటామంటే పడిల్ అంటామండి. ఓకేనా, సో అది మనకి పడిల్ అనమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ టెర్మినాలజీ కనుక చూసుకుంటే రూట్. ఆల్రెడీ ఇందాక మనకి రూట్ అంటే చెప్పుకోవడం జరిగింది, సో మళ్ళీ మీకు ఏంటంటే ఇక్కడ నేను చెప్తున్నాను. రూట్ అంటే ఏంటంటే మనకి ఏవైతే పీసెస్ అనేవి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను, నేను జస్ట్ ట్రై చేసి ప్రిపరేషన్ ద్వారా రెండు పీసెస్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నియరెస్ట్ డిస్టెన్స్ ఏది ఉంది నాకు వచ్చేసి ఇదే నాకు నియరెస్ట్ డిస్టెన్స్ ఉండడం, అంటే సారీ అంటే దగ్గర చాలా దగ్గరలో ఉన్న డిస్టెన్స్, నియరెస్ట్ డిస్టెన్స్ ఏది ఉందంటే నాకు వచ్చేసి ఇదే నియరెస్ట్ డిస్టెన్స్. ఓకేనా, ఇట్ ఈస్ ద పాయింట్ at which the two pieces to be joined by welding is nearest అనమాట. ఓకేనా, సో ఏదైతే వెల్డింగ్ ద్వారా టూ పీసెస్ ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ రెండు ఎక్కడ ఉండాలంటే నియరెస్ట్ డిస్టెన్స్ లో ఉండాలి. సో ఈ పోర్షన్ మనం ఏమంటామంటే రూట్ పోర్షన్ అంటాం అనమాట. ఓకేనా, అది నాకు రూట్ పోర్షన్. ఇంకా 10th టెర్మినాలజీ కనుక చూసుకుంటే ట్యాక్ వెల్డింగ్ అండి. ఓకేనా, సో ట్యాక్ వెల్డింగ్.
ట్యాక్ వెల్డ్ అంటాం అనమాట. ట్యాక్ వెల్డింగ్ కాదు, ట్యాక్ వెల్డింగ్ అని, ట్యాక్ వెల్డ్ అంటాం అనమాట. సో ట్యాక్ వెల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇది మనకు ఆల్రెడీ తెలుసు, అందరికీ తెలిసిన టెర్మినాలజీ. సో మనం టాకా అంటాం, మనం నార్మల్గా మన టెర్మినాలజీలో టాకా పెట్టండి అంటాం. సో టాకా పెట్టండి అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఎంత లెంత్ ఆఫ్ వర్క్ పీసెస్ ఏవైతున్నాయి, ఈ పెద్ద లెంత్ ఆఫ్ వర్క్ పీసెస్ నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో జాయిన్ చేద్దాం అనుకుంటే, సో ఇప్పుడు ఈ రెండింటిని నేను ఇదొక హ్యాండ్తోని ఇదొక హ్యాండ్తోని వేరే వాళ్ళు పట్టుకొని నేను వెల్డింగ్ చేస్తే అవుద్దా? అవ్వదు. ఎందుకంటే నేను దీన్ని హీట్ చేయడం ద్వారా ఈ మెటల్స్ అనేవి హీట్ అవుతాయి, వాళ్ళకు కూడా కాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అటువంటి ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే, నార్మల్గా ఈ రెండింటిని మనం దగ్గరికి తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే టాకా పెడతాం. ఓకేనా? సో టాకా అంటారు. ఓకేనా? సో సంథింగ్ చిన్న వెల్డింగ్ చేస్తారండి. ఓకేనా? పై పోర్షన్లోని కింద పోర్షన్లోని జస్ట్ చిన్న టాకాలు పెడతారు అనమాట. సో ఎందుకు టాకాలు పెడతారంటే, ఆ రెండు కదలకున్నా, ఓకేనా, కదలకున్నా అవి టుగెదర్గా ఉంటాయని. ఓకేనా? రెండు జాయింట్, ఆ రెండుని మనం జాయిన్ చేయాలి. సో జాయిన్ చేయాలంటే రెండు కదలకూడదు. మనం ఏదైతే వెల్డింగ్ ప్రాసెస్ అనేవి చేస్తున్నామో ఆ త్రూ అవుట్ వెల్డింగ్ ప్రాసెస్ అంతా రెండు కదలకూడదు. సో వేరే వాళ్ళు పట్టుకుంటారంటే పట్టుకోవడానికి మనకి ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకి హ్యాండ్స్ అనేవి కాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో అందువల్ల మనం డ్యూరింగ్ వెల్డింగ్ ప్రాసెస్ ఇవి ఏంటంటే కదలకుండా ఉండడానికి మనం ఏంటంటే టాకాలు అనేవి పెడతాం. సో వాటిని మనం ట్యాక్ వెల్డింగ్స్ అంటాం అన్నట్టు. ఓకేనా? సో ఈ ట్యాక్ వెల్డింగ్స్ అనేవి మనకి టెంపరీ వెల్డింగ్స్ అండి. ఓకేనా? సో ఎందుకు టెంపరీ అంటున్నాం అంటే, ట్యాక్ వెల్డింగ్ పెట్టి మళ్ళీ మనం ఆ జాయిన్ ఇలాగా జస్ట్ చిన్న ఫోర్స్ అప్లై చేస్తే విరిగిపోతాయి ట్యాక్ వెల్డింగ్స్. సో ట్యాక్ వెల్డింగ్స్ వచ్చేసి మనకి టెంపరీ వెల్డింగ్ అనమాట. ఈ ట్యాక్ వెల్డింగ్ దేనికి పెడతారంటే, ఎంటైర్ వెల్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎంటైర్ వెల్డింగ్ ప్రాసెస్ మనం చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ టాకా పెట్టాను, ఇక్కడ టాకా పెట్టాను, నాకు వచ్చేసి ఈ వర్క్ పీసెస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఇదంతా వెల్డ్ మెటల్ కూడా ఫిల్ చేయాలి. సో ఫిల్ చేయాలంటే అలా పట్టుకొని ఉండలేం కదా హ్యాండ్స్ తో వాటిని. సో మనం ఏంటంటే టాకాలు పెట్టడం వల్ల ఆ రెండు కలిసి ఉంటాయి. సో కలిసి ఉండడం వల్ల నేను ఏంటంటే వెల్డింగ్ అనేది ఈజీగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట. ఓకేనా? ఆ రెండింటిని నేను జాయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? సో ట్యాక్ వెల్డింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు వచ్చేసి అది వచ్చేసి ఒక టెంపరీ వెల్డింగ్ అనమాట. ఓకేనా? దేనికోసం అంటే టూ పీసెస్ ని హోల్డ్ చేయడం కోసం. ఓకేనా? దగ్గరగా పట్టుకోవడానికి. ఎందుకు అంటే యాక్చువల్ వెల్డింగ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే వాటిని పట్టుకోవడం కోసం మనం ఏంటంటే ట్యాక్ వెల్డింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఓకేనా? దాన్ని మనం మన మెయిన్ టెర్మినాలజీలో, మనం ఇంటి దగ్గర వాడే టెర్మినాలజీలో మనం టాకా అంటాం అనమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ట్యాక్ వెల్డింగ్. నెక్స్ట్ కనుక చూసుకుంటే టోయ్ వెల్డ్ అనమాట. ఓకేనా? సో 11th టెర్మినాలజీ వచ్చేసి మనకి టోయ్ వెల్డ్. సో టోయ్ వెల్డ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఇట్ ఈస్ ద జంక్షన్ బిట్వీన్ ద వెల్డ్ ఫేస్ అండ్ ద బేస్ మెటల్. సో ఇక్కడ వచ్చేసి మీకు వెల్డ్ ఫేస్ అంటే ఏంటి అని ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే కార్నర్ జాయింట్ ఉందో కార్నర్ జాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే ఈ కార్నర్ జాయింట్ అనేది వెల్డింగ్ చేసేటప్పుడు ఈ రెండింటిని నేను ఏ విధంగా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? కార్నర్ జాయింట్ పెట్టి రెండింటిని నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే నాకు ఓవరాల్గా జాయింట్ అంతా చేసేటప్పుడు నాకు వచ్చేసి ఈ విధంగా నాకు వచ్చేసి వెల్డ్ మెటల్ అనేది దీనిపైన డిపాజిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఓవరాల్గా ఏదైతే మనకి పూర్తిగా వెల్డింగ్ చేసేసినప్పుడు నాకు వచ్చేసి వెల్డ్ మెటల్ ఏదైతుందో వెల్డ్ మెటల్ అనేది దీనిపైన ఈ విధంగా డిపాజిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ రెండు మనకి ఏం చెప్పుకోవడం జరిగింది? బేస్ మెటల్స్. ఎందుకంటే వాటినే మనం వెల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? ఇది నాకు బేస్ మెటల్, సో ఇది నాకు బేస్ మెటల్ అనమాట. ఓకేనా? ఈ రెండింటిని నేను వెల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇది నాకు బేస్ మెటల్స్. సో ఇప్పుడు మనం టోయ్ వెల్డ్ అంటే నేను డెఫినేషన్ ఏం చెప్పాను? ఇట్ ఈస్ ద జంక్షన్ బిట్వీన్ ద face weld and the వెల్డ్ ఫేస్ అండ్ ద బేస్ మెటల్. సో నాకు వచ్చేసి ఇది బేస్ మెటల్. ఇక్కడ నాకు వెల్డ్ ఫేస్ అంటే ఏంటి? ఏదైతే వెల్డింగ్ పోర్షన్ అనేది అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని మనం వెల్డ్ ఫేస్ అంటామండి. ఓకేనా? ఇట్ ఈస్ ద ఎక్స్పోజ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద వెల్డ్. ఓకేనా? సో మనకి ఏదైతే వెల్డింగ్ పోర్షన్ అనేది మనకి అట్మాస్ఫియర్ కి ఏదైతే వెల్డింగ్ పోర్షన్ అనేది మనకి ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని మనం వెల్డ్ ఫేస్ అంటాం. ఇక్కడ నాకు వెల్డ్ ఫేస్ ఏంటండి? ఇక్కడ ఏదైతే ఈ పోర్షన్ ఉందో ఈ పోర్షన్ నాకు వెల్డ్ ఫేస్, అంతే కదండి. ఈ పోర్షన్ ఇలా నాకు వెల్డ్ ఫేస్. సో ఈ పోర్షన్ నాకు వెల్డ్ ఫేస్. ఇక్కడ రెడ్ కలర్తో ఏదైతే నేను ఇండికేట్ చేసింది ఇది నాకు వెల్డ్ ఫేస్. ఇది నాకు వెల్డ్ ఫేస్ కాదు, ఎందుకంటే ఇది నాకు ఏదైతే లోపలికి ఉంది. ఓకేనా? సో అట్మాస్ఫియర్కి అది ఎక్స్పోజ్ అవ్వట్లేదు ఈ ఏరియా అనేది, ఎందుకంటే ఇది బేస్ మెటల్లో ఉంది, ఇది ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో ఇది నాకు అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఓకేనా? సో అట్మాస్ఫియర్ అంటే మనకి బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. సో బయటికి ఎక్స్పోజ్ అవుతుంది, దీన్ని మనం ఏమంటామంటే వెల్డ్ ఫేస్ అంటాం అనమాట. ఓకేనా? ఇది ఒక టెర్మినాలజీ అండి, వెల్డ్ ఫేస్ కూడా. సో రెండు మీకు ఇక్కడ చెప్పేస్తున్నాను డైరెక్ట్ గా. సో ఇది నాకు వెల్డ్ ఫేస్ అనమాట, ఇది నాకు బేస్ మెటల్. మనం ఇప్పుడు ఏం చెప్పుకోవడం జరిగింది? టోయ్ వెల్డ్ అంటే ఇట్ ఈస్ ద జంక్షన్ బిట్వీన్ ద వెల్డ్ ఫేస్ అండ్ ద బేస్ మెటల్. సో ఇప్పుడు వెల్డ్ ఫేస్ కి బేస్ మెటల్ కి ఉన్న జంక్షన్ నే మనం ఏమన్నామంటే టోయ్ వెల్డ్. ఇప్పుడు వెల్డ్ ఫేస్ కి బేస్ మెటల్ కి జంక్షన్ అనేది మనకి ఎక్కడ ఉందండి? ఇక్కడ రెండిటి దగ్గర నాకు వచ్చేసి వెల్డ్ ఫేస్ కి బేస్ మెటల్ కి జంక్షన్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతుందో ఈ పాయింట్ దగ్గర నాకు వచ్చేసి ఒక జంక్షన్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి నాకు ఒక జంక్షన్ ఉంది, అంతే కదండి. నాకు వచ్చేసి ఇక్కడ వెల్డ్ ఫేస్ కి బేస్ మెటల్ కి ఇక్కడ జంక్షన్. సో ఇక్కడ వెల్డ్ ఫేస్ కి బేస్ మెటల్ కి ఇక్కడ జంక్షన్. ఇంకెక్కడైనా ఇక్కడ నాకు జంక్షన్ ఉందా? లేదు. సో ఈ రెండు పాయింట్స్ ఏవైతున్నా ఈ రెండు పాయింట్స్ ని మనం ఏమంటామంటే
టోయ్ వెల్డ్ అంటామండి. ఓకేనా. సో టోయ్ ఆఫ్ వెల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద జంక్షన్ బిట్వీన్ ద వెల్డ్ ఫేస్ అండ్ ద బేస్ మెటల్. ఓకేనా. బేస్ వెల్డ్ కి వెల్డ్ ఫేస్ కి ఏదైతే జంక్షన్, ఆ రెండింటి యొక్క జంక్షన్ ఏదైతుందంటే ఆ రెండు మీట్ అయ్యే పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ ని మనం టోయ్ ఆఫ్ వెల్డ్ అంటాం అనమాట. ఓకేనా. సో వెల్డ్ ఫేస్ అంటే ఇక్కడ అది కూడా మీరు నేర్చేసుకోండి. సో వెల్డ్ ఫేస్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్పోజర్ సర్ఫేస్ ఆఫ్ ద వెల్డ్. ఓకేనా. సో వెల్డింగ్ యొక్క సర్ఫేస్ ఏదైతుందో ఏదైతే ఎక్స్పోజ్ అవుతుంది అట్మాస్ఫియర్ కి, ఓకేనా. సో ఆ పర్టికులర్ దీన్నే మనం ఏమంటామంటే వెల్డ్ ఫేస్ అంటాం అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి టోయ్ ఆఫ్ వెల్డ్. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే 12th టెర్మినాలజీ వచ్చేసి కనుక చూసుకుంటే టార్చ్ అండి. ఓకేనా. సో టార్చ్ అంటే ఏం లేదండి. సో టార్చ్ అనేది మనకి ఆర్క్ వెల్డింగ్ లో యూజ్ అవ్వదు. సో టార్చ్ ఏదైతుందో టార్చ్ వచ్చేసి మనకి గ్యాస్ వెల్డింగ్ లో యూజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సంథింగ్ మీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతున్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ లో మీరు సంథింగ్ చూసే ఉంటారు. మనకు వచ్చేసి టార్చ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో టార్చ్ ఏదైతుందో టార్చ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో టార్చ్ ఈ విధంగా ఉండండి. మనకి ఏంటంటే ఇక్కడ రెగ్యులేటర్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి హోజెస్ ఉంటాయి. ఓకేనా. సో మనకి ఆక్సిస్క్లీన్ వెల్డింగ్ ఏదైతుందో ఆక్సిస్క్లీన్ వెల్డింగ్ చేసేటప్పుడు హోజెస్ ఉంటాయి, ఇక్కడ నుంచి మనకి ఫ్లేమ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ టార్చ్. సో ఈ టార్చ్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఏవైతే ఫ్యూయల్ గ్యాసెస్ ఏవైతున్నాయో వాటిని మనకి మిక్స్ చేస్తుందండి. ఓకేనా. ఏదైతే టార్చ్ ఉందో టార్చ్ అనేది మనకి ఫ్యూయల్ గ్యాసెస్ ఏవైతున్నాయి అంటే ఆక్సిస్క్లీన్ వెల్డింగ్ లో ఆక్సిజన్ ని ఎసిక్లీన్ ని ఏదైతే మిక్స్ చేస్తుందో సో ఆ పోర్షన్ మనం ఏమంటామంటే టార్చ్ అంటాం అనమాట. ఓకేనా. సో ఫ్యూయల్ గ్యాసెస్ ని అదేవిధంగా ఆక్సిజన్ ఏదైతుందో ఆక్సిజన్ ని మిక్స్ చేసే డివైస్ ఏదైతుందో ఆ డివైస్ ని మనం ఏమంటామంటే టార్చ్ అంటాం అన్నట్టు. ఓకేనా. ఆ రెండింటిని మిక్స్ చేసి మనకి కావాల్సిన డిజైర్డ్ ఫ్లేమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అది ఓవరాల్ గా టార్చ్ అనేది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. మనం ఏదైతే ఆక్సిజన్ ని మిక్స్ చేసి ఆక్సిజన్ ఎస్లీన్ ని మిక్స్ చేసి మనకి ఏదైతే డిజైర్డ్ ఫ్లేమ్ కావాల్సి ఎంత డిజైర్డ్ ఫ్లేమ్ కావాలో అది మేము ఇక్కడ కంట్రోల్ చేసుకుంటాం. అంతే కదండి. ఇక్కడ వాల్వ్స్ ఏవైతే వాల్వ్స్ మనం తిప్పి మనం కంట్రోల్ చేసుకొని మనకి డిజైర్డ్ ఫ్లేమ్ ఏదైతుందో డిజైర్డ్ ఫ్లేమ్ మనం బయటికి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ పర్టికులర్ డివైస్ ని మనం ఏమంటామంటే టార్చ్ అంటాం అనమాట. ఓకేనా. ఇంకా 13th టెర్మినాలజీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి వెల్డ్ ఫేస్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇంకా 13th టెర్మినాలజీ కనుక చూసుకుంటే వెల్డ్ మెటల్ అనమాట. ఓకేనా. సో వెల్డ్ మెటల్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఏదైతే మెటల్ అనేది యాడ్ చేస్తున్నామో దాన్ని మనం వెల్డ్ మెటల్ అంటామండి. ఓకేనా. సో మనం ఏదైతే గ్రూవ్స్ ఏవైతే ఎడ్జెస్ ప్రిపరేషన్ లో మనం ఏవైతే వెల్డ్ అనేది మనం డిపాజిట్ చేస్తున్నామో ఓకేనా, ద మెటల్ దట్ ఈస్ సాలిడిఫైడ్ ఇన్ ద జాయింట్. ఓకేనా. ఏదైతే జాయింట్ ఉంది జాయింట్ లో ఏదైతే మనకి మెటల్ అనేది డిపాజిట్ అవుతుందో ఓకేనా, సో మెటల్ డిపాజిట్ అయ్యి సాలిడిఫై అవుతుందో ఏదైతే మెటల్ ఉందో ఆ మెటల్ ని మనం ఏమంటామంటే వెల్డ్ మెటల్ అంటాం అనమాట. సో అది ఏ విధంగా ఉంటుందంటే సేమ్ యాజ్ బేస్ మెటల్ ఉంటుంది. ఇప్పుడు ఇది క్యాస్ట్ ఐరన్ అనుకోండి, ఇది కూడా క్యాస్ట్ ఐరన్ ఉంటుంది. లేదు అంటే సంథింగ్ అలాయింగ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఎందుకు అలాయింగ్ మెటీరియల్ వాడతారంటే ఈ జాయింట్ ని కాస్త స్ట్రెంత్ చేయడానికి అనమాట. ఓకేనా. అలాయ్ మెటీరియల్స్ వాడితే కాస్త స్ట్రెంత్ అవుతుంది జాయింట్, అది మీకు తెలిసిన విషయమే. అలాయ్స్ అనేవి ఎందుకు వాడతామంటే సంథింగ్ ప్రాపర్టీస్ అనేవి ఇంక్రీజ్ చేయడం కోసం మనం అలాయింగ్ మెటల్స్ అనేవి వాడడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే 14th టెర్మినాలజీ వచ్చేసి మనకి వెల్డ్ పాస్. సో వెల్డ్ పాస్ అంటే ఏమీ లేదండి, మనం ఏదైతే ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక సింగిల్ వి జాయింట్ ఏదైతుందో సింగిల్ వి జాయింట్ నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో జాయింట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఎలక్ట్రోడ్ ఏదైతుందో ఎలక్ట్రోడ్ హోల్డర్ ద్వారా ఎలక్ట్రోడ్ను పట్టుకొని దాన్ని ఈ విధంగా ఇలా నేను ఈ చివరి వరకు తీసుకొస్తే నాకు మెటల్ అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుంది. అంతే కదండి. సో మనకు వచ్చేసి సింగిల్ మూమెంట్ ఆఫ్ ద వెల్డింగ్ టార్చ్ ఆర్ ఎలక్ట్రోడ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద జాయింట్. ఓకేనా. సో సింగిల్ మూమెంట్ డబుల్ మూమెంట్ కాదు. సో జస్ట్ ఇది ఈ మూమెంటే, ఇదే మళ్ళీ మనం ఏంటంటే ఇలా వచ్చి ఇలా వెళ్తాం కదా, అది కాదు. ఓకేనా. సింగిల్ మూమెంట్, జస్ట్ సింగిల్ మూమెంట్. సో ఏదైతే ఈ సింగిల్ మూమెంట్ ఆఫ్ ద వెల్డింగ్ టార్చ్ ఆర్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ హోల్డర్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద జాయింట్. ఓకేనా. సో ఈ లెంత్ ఆఫ్ ఏదైతే ఈ జాయింట్ ఏదైతే జాయింట్ యొక్క లెంత్ గుండా ఏదైతే సింగిల్ మూమెంట్ అనేది జరుగుతుందో అది టార్చ్ అవ్వచ్చు, గ్యాస్ వెల్డింగ్ లో టార్చ్ అవ్వచ్చు, లేదు ఆర్క్ వెల్డింగ్ లో అది ఎలక్ట్రోడ్ హోల్డర్ అవ్వచ్చు. సింగిల్ మూమెంట్ ఆఫ్ ద టార్చ్ ఆర్ ఎలక్ట్రోడ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద జాయింట్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఏ బీడ్. మనం ఆల్రెడీ బీడ్ చెప్పుకోవడం అంటే మనకి ఇక్కడ ఏదైతే మెటల్ అనేది డిపాజిట్ అవుతుందో కార్నర్ జాయింట్ లో మనకి ఏదైతే మెటల్ అనేది డిపాజిట్ అవుతుందో దాన్ని మనం బీడ్ అంటాం. ఓకేనా. సో ఈ సింగిల్ మూమెంట్ వల్ల మనకి రిజల్ట్ ఏమొస్తుంది, బీడ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ మెటల్ డిపాజిట్ చేస్తున్నాం కదండి. ఓకే. సింగిల్ మూమెంట్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే మెటల్ డిపాజిట్ చేస్తున్నాం. సో యాజ్ ఎ రిజల్ట్ బీడ్ అనేది మనకి అక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా. విచ్ రిజల్ట్స్ ఇన్ ఏ బీడ్. దాన్ని మనం ఏమంటామంటే వెల్డ్ పాస్ అంటాం. ఓకేనా. సో వెల్డ్ పాస్ అంటే మీనింగ్ అదండి. ఓకేనా. సో అలాంగ్ ద జాయింట్ యొక్క లెంత్ గుండా మనం ఏంటంటే ఈ పర్టికులర్ ఎలక్ట్రోడ్ హోల్డర్ అవ్వచ్చు, లేదు అంటే మనకు వచ్చేసి టార్చ్ని ఆ లెంత్ గుండా తీసుకొని రావడం వల్ల దాని రిజల్ట్ అనేది ఏమవుతుందంటే బీడ్ అనేది అక్కడ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ మనకి వెల్డ్ మెటల్ అనేది ఏదైతుంది వెల్డ్ మెటల్ డిపాజిట్ అవుతుంది. సో వెల్డ్ మెటల్ డిపాజిట్ అవుతుందంటే మనకి ఆల్రెడీ ఆటోమేటిక్గా వెల్డ్ బీడ్ అనేది అక్కడ మనకి
డెవలప్ అవడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ పర్టికులర్ టెర్మినాలజీని మనం ఏమంటామంటే వెల్డ్ పాస్ అంటాం అనమాట. ఓకేనా? సో మనకు వచ్చేసి ఇవి 15 టెర్మినాలజీస్ అండి. ఎందుకంటే ఇక్కడ 14 రాశాను, బట్ ఇక్కడ వెల్డ్ ఫేస్ అనేది నేను చెప్పలేదు. సో ఇది కూడా మనకి ఇంకొక టెర్మినాలజీ కాబట్టి ఇది 15th టెర్మినాలజీ. ఓకేనా? సో వెల్డ్ ఫేస్ అంటే నేను ఏంటంటే అందులోనే చెప్పేశాను కాబట్టి అది మళ్ళీ నేను సెపరేట్గా చెప్పలేదు. ఓకేనా? సో ఓవరాల్గా మనకి ఉన్న 15 ఇంపార్టెంట్ వెల్డింగ్ టెర్మినాలజీస్ అండి. ఓకేనా? సో మనకి ఈ విధంగా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. ఓకేనా? జంక్షన్ బిట్వీన్ ద బేస్ మెటల్ అండ్ ద వెల్డ్ ఫేస్, దాన్ని ఏమంటాము? టో ఆఫ్ వెల్డ్ అంటాము. సో అదేవిధంగా వెల్డ్ ఫేస్ అంటే ఏంటి, వెల్డ్ పాస్ అంటే ఏంటి, వెల్డ్ మెటల్ అంటే ఏంటి, పడిల్ అంటే ఏంటి. సో ఓవరాల్గా మనకి ఈ టైప్లో కూడా క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇక్కడతో ఈ పర్టికులర్ క్లాస్ ఏదైతుంది ఈ క్లాస్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ టాపిక్ ఏదైతుందో నెక్స్ట్ టాపిక్లో మనం గ్యాస్ వెల్డింగ్ ఇంట్రడక్షన్ ఏదైతుందో గ్యాస్ వెల్డింగ్ ఇంట్రడక్షన్ మనం స్టార్ట్ చేసుకుందామండి. ఓకేనా? సో గ్యాస్ వెల్డింగ్ ఇంట్రడక్షన్ నాకు వచ్చేసి ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. ఓకేనా? ఎందుకంత టైం అనేది నేను అప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ గ్యాస్ వెల్డింగ్ ఇంట్రడక్షన్ మనం నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. సో నెక్స్ట్ నుంచి అలా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ ఏదైతుంది ఈ పర్టికులర్ నెక్స్ట్ టాపిక్తో నేనైతే ముందుంటాను. సో వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మేము కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వకపోతే వాటిని మన గ్రూప్లో ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో అక్కడ మీరు రైజ్ చేయండి, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఒకవేళ నేనే ఏమైనా తప్పులు చెప్తే వాటిని కామెంట్ సెక్షన్లో రెక్టిఫై చేయండి, బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏదైతుందో నెక్స్ట్ టాపిక్తో నేనైతే ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.